సమాజంలో సృష్టి ధర్మాలు మాయమవుతున్నాయి. అసలు మనిషి ఆలోచన విధానం ఎటు వెళ్తుంది? ప్రియుడి కోసం భర్తను, ప్రియురాలి కోసం భార్యను, కన్న తల్లి, తండ్రి, తోబుట్టువులు ఎవరినైనా హతమార్చడమే. ఇదే నేటి సమాజంలో జరుగుతుంది. ఇవన్నీ చాలవంటూ ఇంకో వింత అవతారనెత్తాడు ఓ ప్రబుద్ధుడు. కట్టుకున్న భార్య, కన్న పిల్లలను వదిలేసి ఓ హిజ్రాతో సహవాసం చేస్తున్నాడు. ఇదే మాయరోగమని ప్రశ్నించిన కుటుంబ సభ్యులను ఎదిరించాడు. ఇది తట్టుకోలేక అతడి భార్య ఆత్మహత్యాయత్నం వరకు వెళ్ళింది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. జగిత్యాల పట్టణానికి చెందిన బెంగి రాజశేఖర్కు పెంబట్ల గ్రామానికి చెందిన లాసెతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు 2 కుమారులున్నారు. అంతా సవ్యంగానే సాగుతున్న వీరి జీవితంలోకి ఓ హిజ్రా ఎంటర్ అయింది. దీంతో అతడి భార్య ఆత్మహత్యాయత్నం వరకు వెళ్ళింది. రాజశేఖర్కు సోషల్ మీడియాలో హైదరాబాద్కు చెందిన దీపు అనే హిజ్రా పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమ ఎలా అంటే భార్య పిల్లలను సైతం వదిలేసే అంత స్థాయికి వెళ్ళింది. ఇంకేముంది, కుటుంబాన్ని వదిలి హిజ్రాతో సహజీవనం ప్రారంభించాడు సదరు ప్రబుద్ధుడు. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య తన కుటుంబ సభ్యులకు గోడు వెళ్ళబోసుకుంది. చివరకు మానసికంగా కృంగిపోయిన రాజశేఖర్ భార్య ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతుంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్కు రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తామామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే ట్రాన్స్జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రూమ్కు తాళం వేసి తదనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు రాజశేఖర్ దీపును స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు 2 కొడుకులు ఆయనకు, 2 కొడుకులు నా బిడ్డకు. ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు, ట్రాన్స్ను పట్టుకొని వచ్చిండు, పెళ్లి చేసుకున్నా అంటుండు. నా బిడ్డ పరిస్థితి ఏంటిది? నా బిడ్డ మందు తాగింది సార్. వీళ్ళిద్దరు టార్చర్ పెడితే నా బిడ్డ మందు తాగింది. ఏమంటుండు? పెళ్లి చేసుకున్నా నేను చూడటానికి వచ్చిన అంటుండు. ట్రాన్స్ ఏమంటుండు? పెళ్లి చేసుకున్నా నేను ఉంచుకుంటా, విడాకులు ఇస్తా అంటుండు సార్. రాత్రి నా బిడ్డ మందు తాగింది కదా, ఇప్పుడు నేను వచ్చిన అన్నాడు. వచ్చినోడు భార్య దగ్గరికి రావాలి కదా, భార్య దగ్గరికి రాలేడు. ఇంటికి వచ్చిండు, నేను చూసి ఇంట్లో ఉన్నారు కదా, తాళం వేసిన బయటకు వెళ్ళకుండా.